మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. సెట్టుగుంట మీద జరిగింది కదా మొన్న ఇష్యూ. సెట్టుగుంట డ్రైవర్ని దాటుకుంటారు, దాని గురించి చెప్పండి సార్. అది ఏమైందంటే అక్కడ ఒక అంటే నాకు తెలిసిందంటే ఒక ముద్దాయిల మదర్ ఫాదర్ కూడా బస్సు ఎక్కడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఫాదర్ ఉన్న అంధుడైపోయినాడు. అతను బ్లైండ్ అవడం వల్ల ఎక్కువ కొంచెం ఇబ్బంది అయిన ఉద్దేశం కొంచెం ఓపెన్ చేసిన అవసరం కానీ ఎక్కువ ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కేసు కూడా మేము ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టాం. మేము పోలీసు వాళ్ళతో టచ్లో ఉన్నాం, ఎస్పీతో కూడా టచ్లో ఉన్నాం. కేసు కట్టారు, అతను ముద్దాయిని పట్టడం జరిగింది. ఆ వచ్చినటువంటి వూండ్ సర్టిఫికేట్ని బట్టి దాని తీవ్రతను బట్టి ఇంకా అరెస్ట్ చేసేది అది ఉంటుంది. రాబోయే రోజుల్లో డ్రైవర్లకు ఏ విధంగా మీరు భద్రత ఇవ్వగలరు అనేది కొద్దిగా ఇది వాళ్ళ జరిగింది కాదండి. జరిగినా జరుగుతుంది. జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీసు అందరికీ మేము పోలీసుతో టచ్లో ఉంటాం. హైర్ బస్సులు నడుస్తాయా సార్? కంటిన్యూ హైర్ బస్సులు నడుస్తాయా? ఇప్పుడు దాదాపు అన్ని నడుస్తున్నాయి అన్ని జిల్లాల్లో. రాజంపేటలో ఒకచోట ఇక్కడ కూడా వాళ్ళు నడిపితే నడపండి, నడపకపోతే వాళ్ళు మీరు తీసుకోవాలి, సాక్షి తీసుకుంటాం. ఎందుకంటే హైర్ బస్ అనేది ఏదో మాకు చారిటీగా చేయట్లా. బస్సు నడిపేది మేము డబ్బులు ఇస్తాం. మేము బస్సులు నడపని ఎవరు అన్నట్లయితే బస్సులు ఏదో ఇవ్వకపోగా బస్సులు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఆ రోజు ఇవ్వకపోగా పెనాల్టీ కలర్లు ఉంటాయి. అవన్నీ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమీ మోడల్ లేదు. ప్రభుత్వం అనేది, ప్రభుత్వ రంగ సంస్థ అనేది అవతల వాళ్ళ బ్లాక్ మెయిలింగ్కి వాటికి చేతులు కట్టుకొని చేతులు ముడుచుకొని కూర్చునే పరిస్థితి ఉండదు. చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. హైర్ బస్సులు వాళ్ళు మేము మాట్లాడేది ఆపరేటర్స్తో, దాంట్లో ఉండే క్లీనరు, డ్రైవరు, ఇంకేమంతా నాకు సంబంధం ఉండదు. మేము ఆపరేటర్ పిలిచి మాడతాం. పెడతావా బస్సు పెట్టకపోతే నీకు ఫైన్ వేస్తాం, అంతే. సింపుల్ వేస్తాం. రాయలసీమలో కొన్ని చోట్ల అట్లా కొంచెం నేను జరిగిన దానికి కొంచెం నిజంగా చేశారు. మిగతా వాళ్ళందరూ సర్దుకున్నారు. రాజంపేటలో సర్దుకున్నట్టు లేదు. మరి నేను వస్తాను కదా, నేను పెద్ద హామీ ఇస్తాను అనుకున్నాను. నాది మాత్రం చాలా క్లియర్ కొడుతుంది. అన్నీ కూడా చట్ట ప్రకారం కూడా చర్యలు. మన వరకు పోలీసులో ఉన్నా అంతే, ఇప్పుడే అంతే ఉంటుంది. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటే జరుగుతుంది. ఇప్పుడు హైర్ బస్సు డ్రైవర్ల మీద ఏదైనా దాడులు జరిగితే మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటాం. మా డ్రైవర్కి మేము తీసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ హైర్ బస్సెస్ మేము ఎప్పుడు కూడా హైర్ బస్సు వాళ్ళ అసోసియేషన్ కానీ హైర్ బస్సు చెప్తాను అంటే మీరు మాలో భాగంగానే మేము భావిస్తుంటాం అని ఎప్పుడు చెప్తుంటాం. కానీ ఇలా చేసినప్పుడు మాత్రం మేము ఎంత గట్టుకుంటాం అది గట్టుకుంటాం. మేము కేసు కట్టాము, ఎస్పీతో కూడా మాట్లాడాము. సో దాని మీద చర్యలు తీసుకున్నాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, కేసు కూడా నమోదైంది. వీఆర్ టేకింగ్ యాక్షన్. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అది మా డ్రైవర్ అయినా, ఆన్ కాల్ డ్రైవర్ అయినా కూడా, లేకపోతే ఈవెన్ హైర్ బస్ డ్రైవర్ అయినా కూడా, ఎవరైనా కూడా అది మా ఎంప్లాయీ కింద మేము తీసుకుంటాం. బయట చూసి వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా చూస్తున్నారు, ఎక్కుతారు. కాబట్టి దానికి పూర్తి బాధ్యత మేము తీసుకొని జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాను. యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఇంకోటి సార్, అదేవిధంగా ఇంకెవరికైనా దాడి జరిగినా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకోటి సార్, ఇప్పుడు అధికంగా ఓవర్లోడ్ ఎక్కుతా ఉన్నారు సార్. ఏదైనా ప్రమాదం జరిగితే ఏం సార్ దాని మీద కొద్దిగా దీనికి ఏం చేసేవాడు మేము ఇప్పుడు ఆక్యుపెన్సీ ఎక్కువ అయిపోవటం వల్ల ఒకటే ఏంటంటే ప్రాబ్లం, మాకు బస్సు వేరంటారు కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే దానికి తొందరగా మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి, స్పీడ్ పార్ట్స్ పెట్టడం అదొకటి అయితే. రెండవది ఏంటంటే ముఖ్యంగా కొన్ని రోడ్లు ఘాట్ సెక్షన్ జరిగిన చోట ఎక్కువ మంది ఎక్కినప్పుడు వాళ్ళని ఆపేసి వాళ్ళని దించి ఎంతవరకు పోవాలో అంతవరకే కండక్టర్ అవసరం వాళ్ళని బతిలాడికి దింపించమని చెప్పారు. ఎందుకంటే గట్టిగా మాడపోతే పని కాదు. వాళ్ళు చెప్పి బతిలాడి మీద దింపించి చేయాలని చెప్పు. సో ఓవర్లోడింగ్ అయిన చోట ముఖ్యంగా ఘాట్ సెక్షన్ కానీ ఏదైనా ప్రమాదకరమైన రోడ్డు ఏదైనా ఉంటే దాన్ని మొత్తం అదని చెప్పి నేను చెప్తాం. సార్ రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్ సార్. ఇక్కడ నుంచి బస్ సర్వీసులు దూర ప్రాంతాలకు ఏమి లేవు సార్. హైదరాబాద్కి అయితే కానీ చెన్నైకి కానీ దూర ప్రాంతాలు చివరికి పెంచాలని బస్సు కూడా లేదు సార్. సర్వీసులు పెంచడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? నేను ఒకసారి చూస్తాను. ఇంకోటి సార్, ఆన్ కాంట్రాక్ట్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కింద పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ తక్కువ జీతాలకు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు సార్. వారి మీద ఏమన్నా వాటి మీద ఒక కమిటీ వేసేవాడి, మా ఇంటర్నల్ కమిటీ ఒకటి వేసాము. మా ఈడీసీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కమిటీ ఒకటి. ఆ కమిటీ స్టడీ చేసుకొని చెప్పాను. అంటే వాళ్ళకి ఏదైనా కొన్ని డైరెక్ట్గా మేము వాళ్ళకి జీతం ఇచ్చేది ఆ కాంట్రాక్ట్ ద్వారా కాకుండా మేము ఇప్పించే విధంగా డైరెక్ట్గా ఒకసారి ఒక్కొక్కరికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. అలానే మాకు ఏదైతే కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ ఉందో వాళ్ళకి సంబంధించి ఇంకేదైనా ఒక శాలరీ వాళ్ళ శాలరీ ఏదైనా పెట్టినట్లయితే, ఎందుకంటే మేము పోలీసులో హోమ్ గార్డ్స్ గట్రా ఇప్పించాం. హోమ్ గార్డ్స్ జనరల్ ఇవ్వరు. హోమ్ గార్డ్స్ కూడా ఇప్పుడు కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ ఆ విధంగా చేస్తే బాగుంటుంది ఆలోచన ఉంది. దానికి ఒక కమిటీ వేసాం. సో వాళ్ళ బాగోగులు మా వాళ్ళ గురించి చాలా వరకు మేము ఎంప్లాయీస్ అందరికీ కొంతవరకు మేము సంక్షేమ కార్యక్రమం చూడగలిగాము. దే ఆర్ హ్యాపీ నౌ. చాలా వరకు బాగానే ఉంది. బట్ ఆన్ కాల్ డ్రైవర్స్ అయితే ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కట్టాలి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంటే మా దగ్గర పర్మనెంట్ కుటుంబాలు ఉన్నాయి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా చేశారు. వాళ్ళు ఎట్లా చూడాలని చూస్తాం.